Hello everyone, welcome back to your Pathshala. Comparative analysis of SSC CGL and Intelligence Bureau ACIO two previous papers, subject vachesariki General English by AR Pathshala. Okay, fine. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. నేను నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయను, ఆల్రెడీ చాలా మీకు ఛానల్స్ లో నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు అవి చూసుకోండి. ఇక్కడ పేపర్ అనాలిసిస్ అంటే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను చెప్పబోతున్నాను, ఓకేనా అండి. అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ కూడా వచ్చింది, నేను నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయను. ఇతర ఛానల్స్ లో మీరు నోటిఫికేషన్స్ చూసుకుని ఇక్కడ మరి పేపర్ అనాలిసిస్ చూడండి అమ్మా. ఓకే, కంపారిటివ్ అనాలిసిస్ కి స్టార్ట్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ నేను పెట్టే క్వశ్చన్స్ బ్రౌన్ కలర్ లో ఉండేవన్నీ మీకు మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అనమాట. అది కూడా 2019 మార్చ్ లో జరిగిన పేపర్. అండ్ రైట్ సైడ్ నేను పెట్టే బ్లాక్ కలర్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కనెక్ట్ చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జామ్ 2017 జరిగిన పేపర్ నుంచి జనరల్ ఇంగ్లీష్ తీసుకొని నేను మీకు వచ్చాను. ఇవి 2017 లో ఇక్కడ 25 మార్క్స్ ఉంటే ఇక్కడ కూడా మీకు అవి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి, ఓకేనా అండి. స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్, మీకు ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం ఇక్కడ మరి లోగో కూడా పెట్టడం జరిగింది. స్టార్ట్. సెలెక్ట్ ద కరెక్ట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఎరుడా అంటే దాని అర్థం ఏంటంటే బాగా జ్ఞానము కల, అంటే నాలెడ్జ్ కల అని దాని అర్థం. సో నాలెడ్జ్ కి సంబంధించిన వర్డ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫ్యాషనబుల్ నో, స్ట్రాంగ్ నో, ఇలిటరేట్ నో, ఆన్సర్ ఈస్ లెర్న్డ్. వాడు అడిగింది సినానిమ్ అంటే మీనింగ్ అడుగుతుండు. అయితే మీరేం చేస్తారు, ఇది చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. ఇప్పుడు మీరు ఫ్యాషనబుల్ కి ఇంకొక సినానిమ్ ఏంటో మీ మైండ్ లో ఉండాలి. ఆన్సర్ ఈస్ వోగ్. వోగ్ అన్నప్పుడు మరి వేగ్ అంటే ఏంటి, ఎక్కడో విన్నట్టుంది అనే ప్రశ్న మీ దగ్గరికి రావాలి. వేగ్ అంటే ఏంటి, అన్క్లియర్, సరిగ్గా లేనిది అని. మరి ఇది ఎప్పుడు నాకు దొరికిందంటే డైలీ ఎడిటోరియల్స్ చదువుతాం మనం. ఎడిటోరియల్ చదివినప్పుడు రజనీకాంత్ గురించి ఒక ఎడిటోరియల్ వచ్చిందండి. ఆయన గురించి రజనీకాంత్ మేక్స్ వేగ్ ప్రామిసెస్ అని వచ్చింది. వేగ్ ప్రామిసెస్ అంటే క్లియర్ ప్రామిసెస్, అన్క్లియర్ ప్రామిసెస్ అంటే అన్క్లియర్ ప్రామిసెస్ అని. అన్క్లియర్ అంటే హేజీ అని కూడా ఉంటుంది. హేజీ అంటే మబ్బుగా ఉంది, మబ్బు ఉండేది ఏంటి, అన్క్లియర్ అని. అట్లా మీకు వేగ్ అంటే హేజీ అని, వేగ్ అంటే అన్క్లియర్ అని, వేగ్ తో వోగ్ కన్ఫ్యూజ్ అవ్వకూడదని, వోగ్ అంటే స్టైల్ అని, స్టైల్ అంటే ఫ్యాషనబుల్ అని, ఫ్యాషనబుల్ అంటే ఎడ్జెక్టివ్ అని, ఎడ్జెక్టివ్ అంటే దాని సఫిక్స్ ABLE అని ఉంటే గనక వర్డ్ని ఎడ్జెక్టివ్ అంటామని, ఎడ్జెక్టివ్ ని తెలుగులో విశేషణం అంటామని మనకి తెలియాలన్నమాట. అర్థమైందా అంటే ఒక క్వశ్చన్ మీద మీకు పట్టు రాకూడదు, అక్కడ క్వశ్చన్ ఓవరాల్ కాన్సెప్ట్ మీద మీకు పట్టు రావాలన్నట్టు. నెక్స్ట్ అమ్మ, టు డీక్యాంప్, ఇది మీకు ఆల్రెడీ చెప్పేశాను. టు లీవ్ సడన్లీ ఏంటంటే టు లీవ్ సడన్, ఒక చోటు నుంచి వెళ్ళిపోవుట. నేను ఇది ఆల్రెడీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంత ముందు మీకు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నేను ఇక్కడ క్వశ్చన్స్ ప్రొజెక్ట్ చేస్తాను, ఓన్లీ ఆన్సర్స్ చెప్తాను, అనాలిసిస్ కి వెళ్ళను నేను ఇక్కడ. నెక్స్ట్ అమ్మ, ఇక్కడ మీరు చూస్తే సెలెక్ట్ ద ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ రెసిడెన్షియల్ యూత్ హాస్టల్. SSC CGL లో అడిగింది. ఇప్పుడు చూద్దాం ఇది ఏ టెన్స్ చూడాలి. ఇది మనకి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చింది. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎందుకు అంటే R+ING ఉంది. మరి దీని ప్యాసివ్ వాయిస్ ఏంటో చూద్దాం. ఏ రెసిడెన్షియల్ యూత్ హాస్టల్ అనేది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి, దే అనేది సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఈ రెసిడెన్షియల్ యూత్ హాస్టల్ ఇది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మనకి ఈజ్ అనే రావాలి, అవునా. వజ్ అనేది పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెసెంట్ లో ఉండాలి. సో వజ్ అనేది కాదు, ఈజ్ అనేది అవ్వచ్చు. హ్యాస్ బీన్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కానే కాదు. సో ఈ రెసిడెన్షియల్ యూత్ హాస్టల్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్. ఏ రెసిడెన్షియల్ యూత్ హాస్టల్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్. ING ఉన్నప్పుడు బీయింగ్ పడిపోవాలి. ఆన్సర్ ఈస్ 1. అయిపోయిందా. నేను రూల్స్ ఏం అప్లై చేయలే, అబ్జర్వేషన్ తో అప్లై చేసిన. సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లానే ఉండాలి యాక్టివ్ నుంచి ప్యాసివ్ మారినప్పుడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రెసెంట్ పాస్ట్ అవుతుంది అనుకుంటారు, అవ్వదు. టెన్స్ డజంట్ చేంజ్, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే రాంగ్లీ మ్యాచ్డ్ అని అడుగుతుండు. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. అల్యూడ్ అంటే హింట్ ఇవ్వడం, ఎల్యూడ్ అంటే ఎస్కేప్ అవ్వడం. సో ఎల్యూడ్ ఉండాల్సింది అల్యూడ్ ఇచ్చిండు కాబట్టి D అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు, ఓకేనా అమ్మా. యా, నెక్స్ట్ వన్.
Third question, select the correctly spelled word. Definition, competitor, beneficiary, proliferate. నన్న proliferate అంటే మల్టిప్లై అవ్వడం, వ్యాప్తి చెందుతూపోవడం, అది ఏ. బెనిఫిషియరీ ARY వస్తుంది. బెనిఫిషియరీ అంటే లబ్ధిదారుడు, అంటే ప్రాఫిట్స్ పొందేవాడు అన్నట్టు. కాంపిటీటర్ స్పెల్లింగ్ కూడా తప్పించండు. మరి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డెఫినేషన్. అంటే కరెక్ట్ గా ఏ స్పెల్లింగ్ ఉందో అది అడుగుతున్న ఆన్సర్ ఇస్ డెఫినేషన్. నెక్స్ట్ ఐబీలో ఏ క్వశ్చన్ ఇచ్చిండో చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్. ఎల్యూడ్, డాడ్జ్, అల్యూడ్, ఎస్కేప్. అల్యూడ్ అంటే ఎస్కేప్ కాదు, ఇక్కడ అసలు ఆప్షన్ ఇవ్వలేదు. లెటర్ అంటే మరి ఒక సెంటెన్స్ లో రెండోది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పివి నరసింహారావు అని ఇచ్చిండు ఆయన, ఇంకో చోటేమో నరేంద్ర మోడీ అని ఇచ్చిండు అన్నప్పుడు ఒక సెంటెన్స్ లో రెండు వర్డ్స్ ఇచ్చినప్పుడు ఆ రెండో వర్డ్ ని లెటర్ అంటాం. అదే LATER అంటే తరువాత, అంటే ఆఫ్టర్ వర్డ్. సో ఇది తప్పు. అడిగింది ఏంటి? కరెక్ట్ పేర్. ఆన్సర్ ఈజ్ ఏ. అర్థమవుతుందా? అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, డిఫరెన్స్ ఏంటి అని. ఓకేనా అమ్మ? దాని తర్వాత ఏ సెక్షన్ నుంచి ఇచ్చిండో చూద్దాం. ఇప్పుడే చెప్పేస్తాను. ఒక వొకాబులరీ వచ్చింది. ఇక్కడ ఏంటమ్మా? ఇది కూడా వొకాబులరీ. ఫైన్. నెక్స్ట్ ఇది గ్రామర్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. మరి ఇదేంటి? ఇది కూడా ఇది వొకాబులరీ వచ్చింది. ఇక్కడ ఇదేంటి? వొకాబ్. స్పెల్లింగ్ కూడా మనం వొకాబ్ అనుకోవచ్చు. ఇదేంటిది? వొకాబ్ వచ్చింది. ఓకే, అంటే రెండు అడుగుతున్నాడు ఈక్వలెంట్ గా. నెక్స్ట్, గివెన్ బిలో ఆర్ 4 జంబుల్డ్ సెంటెన్సెస్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ గివ్స్ దేర్ కరెక్ట్ ఆర్డర్. పారా జంబుల్డ్ అంటాం. ఇది బ్యాంకింగ్ లో SSC లోనే వస్తుంది, ఐబీలో అడగలేదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. యా, ఇక్కడ చూద్దాం. ఒక చిన్న టెక్నిక్ ఇస్తాడు వాడు. ఎప్పుడు మనకి కంజంక్షన్స్ తో ఒక సెంటెన్స్ స్టార్ట్ అవ్వదు. ఆల్దో అనేది స్టార్ట్ అవ్వదు, హవెవర్ అనేది స్టార్ట్ అవ్వదు. ఐ ఆల్సో అన్నాడు. ఐ అనేది ప్రొనౌన్, ఫస్ట్ నౌన్ తో స్టార్ట్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద అంటే వన్ ఆఫ్ ద అనేది డిటర్మైనర్, అంటే దీంతో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకానొకరు, ఒకానొక జీవితం, అంటే ఒకానొక. ఇక్కడ చూస్తే వన్ ఆఫ్ ద హార్డెస్ట్ థింగ్స్ ఐ హ్యావ్ హ్యాడ్ టు డూ వాస్ టు లెర్న్ హౌ టు స్విమ్. హౌ టు స్విమ్. ఇక్కడ చూస్తే నాన్న, ఇక్కడ ఆల్దో ఐ హ్యాడ్ ఏ ఫియర్ ఆఫ్ వాటర్, ఐ థాట్ ఇట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ స్కిల్. ఇట్ అంటే ఏంటి? ఇక్కడ స్విమ్ అనమాట, స్విమ్మింగ్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు వీడే మనకి ఇక్కడ క్లూ ఇచ్చాడు చూడండి. వన్ ఆఫ్ ద హార్డెస్ట్ థింగ్స్ అంటే ఉన్న హార్డెస్ట్ థింగ్స్ లో ఒకనొకటి ఏంటి అంటే ఐ హ్యావ్ హ్యాడ్ టు డూ వాస్ టు లెర్న్ హౌ టు స్విమ్. నేను స్విమ్మింగ్ నేర్చుకోవడం అనేది వన్ ఆఫ్ ద హార్డెస్ట్ థింగ్స్. ఆల్దో ఐ హ్యాడ్ ఏ ఫియర్ ఆఫ్ వాటర్, నాకు ఫియర్ ఆఫ్ వాటర్ ఉన్నా సరే ఐ థాట్ ఇట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ స్కిల్, ఐ షుడ్ లెర్న్. ఇట్ అంటే ఏంటి? అక్కడ స్విమ్మింగ్ అనేది. సో డి తర్వాత కంపల్సరీ ఏ ఉండాలి. డి తర్వాత కంపల్సరీ ఏ ఉన్న ఆప్షన్ నాకు 3, దేత్తడి పోచంగుడి. ఆన్సర్ సెకండ్స్ అయిపోయింది. చాలా మంది చదవరు, కానీ ఒక టెక్నిక్ ఉంటది ఏంటంటే స్విమ్, హౌ టు స్విమ్ అనేది ఇట్ తో కనెక్ట్ చేసిండాడు, ప్రొనౌన్ తో కనెక్ట్ చేసిండు. అయిపోయింది. ఎంతసేపు చేసినావు? నెక్స్ట్ డెవిల్స్ అడ్వకేట్. నీ దగ్గర నుంచి మొత్తం ఉన్న ఇన్ఫర్మేషన్ లాగడాన్ని ఆ పర్సన్ డెవిల్స్ అడ్వకేట్ అంటాం. అంటే ఆన్సర్ ఏంటి అమ్మా అంటే గనక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ప్రెజెంటర్. అయిపోయింది. దట్స్ ఆల్. ఓకేనా అండి? ఇప్పుడు నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. రిక్రూట్మెంట్ అయి ఉండాలి, కాదు. బ్యూరోక్రసీ కాదు. సర్వేలెన్స్ 2 L's ఉండాలి. రీఇంబర్స్మెంట్ అంటే మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చేయడం. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సతీష్ హర్డ్ ఇట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. హార్సెస్ మౌత్ అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండడం, అంటే దాని అర్థం ఫ్రమ్ అన్ అథారిటేటివ్ సోర్స్. సో ఇది చూసుకుంటే ఇది వొకాబ్ నుంచి ఇచ్చిండు 5th క్వశ్చన్. మరి ఇదేంటి ఇక్కడ అంటే ఇడియం. ఇది ఇడియమ్స్ కూడా వొకాబ్ నుంచి ఇస్తుండు. అంటే ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నాను నేను అంటే నెక్స్ట్ ఎట్లా యుద్ధానికి ప్రిపేర్ అవ్వాలో మీకు తెలుస్తుంది. పారాజంబుల్డ్ కొంచెం గ్రామర్ కనెక్టివిటీ ఎక్కువ ఉంటదండి. డెవిల్స్ అడ్వకేట్ ఇది కూడా ఇడియం, అంటే వొకాబ్ నుంచి అడిగిండు. ఓకే, యా. నెక్స్ట్ అమ్మ, సెలెక్ట్ ద అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. డైరెక్ట్ గా ఇడియం అని ఇచ్చేసండి. వొకాబ్ SSCGL. టు టేక్ ద బుల్ బై ద హార్న్స్ అంటే ఒక బుల్ ని దాని కొమ్ములతో ఇట్లాగా లాగడం. జల్లికట్టు అనే మూవీ చూసిరా మీరు? చూడండి, మలయాళం మూవీ చాలా బాగుంటది, జల్లికట్టు. అయితే ఇప్పుడు చూద్దాం. అంటే టు హ్యాండిల్ డిఫికల్టీస్ డైరెక్ట్ గా నువ్వు డిఫికల్టీస్ ని కనుక ఎదుర్కొంటే దాన్ని టు టేక్ ద బుల్ బై ద హార్న్స్ అంటాం. ఇదొక ఇడియం. సతీష్ ఈస్ సీటెడ్ బిసైడ్ సునీత. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే అదనంగా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి హియర్. అంటే మరి ఇది ఎక్కడ జరిగిందంటే వొకాబులరీ అడిగిండు, ఇక్కడ మరి గ్రామర్ అడుగుతుండు. రెండు ఈక్వలెంట్ గా అడుగుతుండు చూడండి. ఓకే, నెక్స్ట్ అమ్మ, select the word which means the same as the groups of words given. A long and aggressive speech. విపరీతంగా లాంగ్, చాలా ఎక్కువ మాట్లాడే స్పీచ్ ని మనం హరాంగ్ అంటాం. హరాంగ్. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఉంది హంగార్. దీనికి కన్ఫ్యూజ్ అవుతుంటారు మనం. హంగార్ అంటే ఏ ప్లేస్ వేర్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ ప్లేస్డ్. ఏ ప్లేస్ వేర్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ కెప్ట్ అనొచ్చు మనం. ఆర్ కెప్ట్.
ఆర్ కెప్ట్. దీన్ని మనం హంగార్ అంటాము, హంగార్. ఎలోక్వెన్స్ అంటే బాగా ఎక్స్ప్రెసివ్ స్పీచ్ అన్నట్టు. ఏంటమ్మా అది? ఎక్స్ప్రెసివ్ స్పీచ్. ఏమో రేపొద్దున ఎగ్జామ్ లో మీకు ఫస్ట్ ఆప్షన్ క్వశ్చన్ కింద ఫ్రేమ్ చేయొచ్చేమో, తెలియదు మనకి. ప్రొలోగ్, ఎపిలోగ్ అని ఉంటాయి. ఎపిలోగ్ అంటే సినిమా లాస్ట్ లో వచ్చే స్పీచ్, ప్రొలోగ్ అంటే సినిమా స్టార్టింగ్ లో వచ్చే స్పీచ్ అన్నమాట, స్టార్టింగ్ స్పీచ్. మరి హరాంగ్ అంటే ఏంటంటే అగ్రెసివ్ గా కోపంగా మాట్లాడే స్పీచ్ ని హరాంగ్ అంటాం. యూజువల్ గా పవన్ కళ్యాణ్ గారు డెలివర్ చేస్తుంటారు ఇలాంటివి. ఫ్యాన్స్ ఉంటే బాధపడకండి, నేను సత్యం చెప్తున్నాను. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్ అని అడుగుతుండు. ఇన్కరెక్ట్ పేర్ ఏమవుతుంది అండి అంటే గనక సింగులర్లీ ఇండివిజువల్లీ అవ్వదు, ఇది ఇన్కరెక్ట్ పేర్. మూట్ అన్నా డిబేట్ అన్నా ఒకటే, రెజిమెన్ అన్నా ప్రిస్క్రిప్షన్ అన్నా ఒకటే. ఇది సివియర్ కాదు, సెవర్, డిటాచ్. అటాచ్ కి ఆపోజిట్ డిటాచ్. అంటే సివర్ అంటే కట్ చేయడం, అదే సివియర్ అంటే ఏంటంటే తీవ్రంగా అని. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ద ఇన్కరెక్ట్ పేర్ ఇస్ బి. మరి ఇది ఎక్కడ అడిగిందంటే మరి 7th క్వశ్చన్ ఒకేబ్ అడిగిండు. మరి ఇది కూడా ఇక్కడ 7th క్వశ్చన్ ఒకేబ్ అడగడం జరిగింది. అర్థమవుతుందా అండి? చూడండి. నెక్స్ట్ అమ్మ 8th క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇఫ్ నో సబ్స్టిట్యూషన్ ఇస్ రిక్వైర్డ్ సెలెక్ట్ నో ఇంప్రూవ్. మెనీ ఆఫ్ ఏ స్టూడెంట్స్ వర్ కాదు అన్న, ఏ స్టూడెంట్స్ అని ఎందుకు వస్తుంది? వర్ ఉన్నప్పుడు ప్లూరల్ రావాలా. సో ఆన్సర్ ఇస్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్. అయిపోయింది గ్రామర్. ఇంకేముందండి దీనికి? మళ్ళీ రూల్స్ అవన్నీ నేర్చుకుంటారు, మీరు కాన్సెప్ట్స్ నేర్చుకోండి, రూల్స్ కాదు. సో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ నాట్ షార్ట్ లిస్టెడ్ అని రాయాలి. నెక్స్ట్, ఐ హావెంట్ స్టడీడ్ లాట్ లేట్లీ. హియర్ లేట్లీ ఇస్ అన్ యాడ్వర్బ్. సో ఇది మనకి గ్రామర్ నుంచి వచ్చింది లేట్లీ అనేది. అండ్ ఇక్కడ 8th వన్ ఇక్కడ చూస్తే మీరు, ఇక్కడ మరి సెంటెన్స్ ఇది కూడా మరి గ్రామర్ వచ్చింది. చూసారు, ఈక్వలెంట్ గా బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఒకాబ్ గ్రామర్. నెక్స్ట్ 9th క్వశ్చన్, SCGL. సెలెక్ట్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఎల్యూర్ అంటే ఏంటంటే లాగేయడం, ఎలాగా. ల్యూర్ చేయడం అంటే అట్రాక్ట్ చేయడం అన్నట్టు. దీని యాంటోనిమ్ ఏమొస్తుందండి? ఆన్సర్ ఈజ్ రిపల్స్. ఏంటమ్మా అది? రిపల్స్. రివైవ్, రేపొద్దున ఈ క్వశ్చన్ రావచ్చు మీకు. వివా అంటే లైఫ్. అయితే ఇన్ వివో ఎక్స్పెరిమెంట్స్ అని ఉంటాయి, అంటే ఇంకా జీవుల్లోనే ఎక్స్పెరిమెంట్ చేయడాన్ని మనం ఇన్ వివో ఎక్స్పెరిమెంట్ అంటామమ్మా. అదే ఇన్ విట్రో ఎక్స్పెరిమెంట్ అంటే ఇన్ విట్రో ఎక్స్పెరిమెంట్ అంటే మనం ల్యాబ్స్ లో చేసే ఎక్స్పెరిమెంట్స్ ని ఇన్ విట్రో ఎక్స్పెరిమెంట్స్ అంటాం అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ 9th క్వశ్చన్ చూద్దాం. విచ్ సెంటెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్. ఇది గ్రామర్ అడుగుతుండు. ఏంటమ్మా ఇది? గ్రామర్, ఇంటెలిజెన్స్ బ్యూరోలో. మరి దీంట్లో ఏంటిదంటే ఒకాబ్ క్వశ్చన్. ద ఫ్లవర్స్ వాజ్ అరేంజ్డ్ కేర్ఫుల్లీ. రాంగ్, ఎందుకంటే వర్ రావాలి. వీడు అడుగుతుంది కరెక్ట్. ద మీటింగ్ స్టార్ట్స్ రావాలా, స్టార్ట్ కాదు. కంప్యూటర్ సేవ్స్ రావాలా, సేవ్ కాదు. లైట్నింగ్ స్ట్రైక్ ఇండిస్క్రిమినేట్లీ, స్ట్రైక్స్. యాక్చువల్ గా ఇది సేవ్స్ అని ఉండాలమ్మా. సో ఇది టైపింగ్ ప్రాబ్లం అయింది. ఆన్సర్ నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను, ఓకేనా. అసలు సేవ్స్ టైం అని ఉండాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. నెక్స్ట్ 10th వన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇఫ్ నో సబ్స్టిట్యూషన్ ఇస్ రిక్వైర్డ్ సెలెక్ట్ నో ఇంప్రూవ్మెంట్. నో ఇంప్రూవ్మెంట్ మీద క్వశ్చన్స్ చూద్దాం. అంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటాం ఈ టాపిక్ ని. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి? అది గ్రామర్ లో వస్తుంది. ఏంటమ్మా అది? గ్రామర్ లో వస్తుంది. మళ్ళీ ఇక్కడ గ్రామర్ అడుగుతుండు. ఫైన్. When I was working in a software company, it was mandatory to register my legally as an authorized software developer. ఇక్కడ చూస్తే వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, ఎప్పుడైతే నేను సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నానో ఇట్ వాస్ మ్యాండేటరీ టు రిజిస్టర్ మై వాట్, మై మైసెల్ఫ్ లీగల్లీ. నా అంతటి నేనే లీగల్ గా నేను రిజిస్టర్ చేయించుకోవాలి. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కాన్సెప్ట్ అంటాం, దీన్ని ఏమంటాం? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కాన్సెప్ట్. సో రిజిస్టర్ మైసెల్ఫ్ లీగల్లీ యాజ్ అన్ ఆథరైజ్డ్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఆన్సర్ ఇస్ 4. ఇది మీకు ప్రొనౌన్స్ అనే టాపిక్ వడగట్టేస్తే అయిపోతుంది, చాలు. నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. నన్ ఆఫ్ ద మినిట్స్ వర్, నన్ ఆఫ్ ద టైమ్ వాస్ కరెక్ట్. ఈస్ ఎనీ ఆఫ్ ద పీస్ ఆర్ లెఫ్ట్? కరెక్ట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే నన్ ఆఫ్ ద మినిట్స్ వర్ వేస్టెడ్. చెప్పాను కదా, ప్లూరల్ నౌన్ ప్లూరల్ వర్బ్, సింగులర్ నౌన్ సింగులర్ వర్బ్. SN SV, ప్లూరల్ నౌన్ ప్లూరల్ వర్బ్, PM PV. ఇది కూడా మరి గ్రామర్ అడుగుతుండు. గ్రామర్. ఓకే, నెక్స్ట్ వన్. 11th వన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఆల్ ఈజ్ ఎండివర్స్. ఎండివర్స్ అంటే చేసిన పనులు, కష్టంతో కూడిన పనులు. టు విన్ ఇట్స్ టీచర్స్ ఫేవర్ ప్రూవ్ డాష్ అండ్ డిడ్ నాట్ బ్రింగ్ ద డిజైర్డ్ రిజల్ట్స్. ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటాం. ఈ మధ్యన కొత్తగా బలి అడుగుతుంది IBPS లో కూడా. సో ఇక్కడ CGL లో ఈ లెవెల్లో చూడండి ఎంత బాగా ఇచ్చిండో. డిడ్ నాట్ బ్రింగ్ ద డిజైర్డ్ రిజల్ట్స్ అంటే యూస్ఫుల్, యూజ్లెస్. యూజ్లెస్ కి తగిన సినానిమ్ ఏంటి? ఫిటైల్, ప్రాస్పరస్, అపారెంట్, పెర్పెచువల్. ప్రాస్పరస్ గా బ్రతుకున్నానా అంటే వర్ధిల్లు, 100 ఏళ్ళు అని. సో ఇది పాజిటివ్ వర్డ్ కాబట్టి తీసిపడే. మనకి ఇక్కడ నెగిటివ్ వర్డ్ రావాలి, ఎందుకంటే డిడ్ నాట్ ఉంది కాబట్టి. నెగిటివ్ వర్డ్ ఏంటిది? పెర్పెచువల్. పెర్పెచువల్ అంటే ఫుల్ ఆఫ్ ఫోర్స్ అని.
బాగా విపరీతమైన ఫోర్స్ తో అని. సో ఇది కూడా ఫోర్స్ అనేది పాజిటివ్ వర్డ్, ఇది కూడా కాదు. అపారెంట్ అంటే క్లియర్ గా ఉన్నది, బాగా కనబడుతోంది, విజిబుల్ గా ఉన్నది అని. సో ఇది కూడా కాదు. ఆన్సర్ ఇస్ ఫిటైల్. ఫిటైల్ అంటే యూజ్లెస్ అని, పనికి మాలినదిగా. అంటే ఎంత కష్టపడినా సరే వాళ్ళ టీచర్ ఫేవర్ విన్ అవడానికి ఇట్ డిడ్ నాట్ బ్రింగ్ ద డిజైర్డ్ రిజల్ట్స్ అంటే ప్రూవ్డ్ ఫ్యూటైల్, యూజ్లెస్ గా ప్రూవ్ అయిపోయింది అని. అంతే, సింపుల్ ఆన్సర్. మరి ఎక్కడి నుంచి అడిగిండు అంటే గనక వొకాబులరీ ప్లస్ గ్రామర్ రెండు కలిపి లింక్ ఉన్నది ఇక్కడ. అందుకనే చాలా మంది వొకాబులరీ గ్రామర్ సెపరేట్ గా చదువుతారు, నేను కంబైన్డ్ గా చదవమని చెప్పేది అందుకనే. నెక్స్ట్, అమాంగ్ ద టూ స్టేట్మెంట్స్ ఈదర్ సతీష్ ఆర్ సునీల్ టేక్స్ అవుట్ ద గార్బేజ్, ఈచ్ ఆఫ్ దిస్ ప్రిస్క్రిప్షన్స్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఓన్లీ ఏ ఇస్ కరెక్ట్, ఓన్లీ ఏ ఇస్ కరెక్ట్, బి ఇస్ ఇన్కరెక్ట్. ఏ ఇస్ కరెక్ట్, బి ఇస్ ఇన్కరెక్ట్. ఆన్సర్ ఇస్ బి నన్. ఓకే, అయిపోయింది ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మనకి ఈదర్ ఆర్ వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటాము, ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్, నన్ ఆఫ్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ రావాలి. ఇక్కడ ఆన్సర్ ఈజ్ సింగులర్ వర్బ్ హ్యాస్ అని రావాలి. నెక్స్ట్, మై గాడ్, మళ్ళీ ఇక్కడ CGL లో పారా జంపుల్ అడిగిండు. గివెన్ బిలో ఆర్ 4 జంపుల్ సెంటెన్సెస్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ గివ్స్ దేర్ కరెక్ట్ ఆర్డర్. డ్యూరింగ్ ద సెలబ్రేషన్, ఏమంటే డ్యూరింగ్ అనేది ప్రిపోజిషన్, ఇది ఇక్కడ రాదు. ఏ ప్రిపోజిషన్ ఎప్పుడు ఆఫ్, డ్యూరింగ్, వైల్ అనేవి స్టార్ట్ అవ్వవు. హినామత్ సూరి ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ ద గర్ల్స్ ఇన్ జపాన్ అయి ఉండొచ్చు. దీస్ అనేది స్టార్ట్ అవ్వదు, ప్రొనౌన్ స్టార్ట్ అవ్వదు. దీస్ డాల్స్ అవ్వదు. దీస్ డాల్స్ అన్నదంటే ఏంటి, డాల్స్ గురించి ఎక్కడో ప్రస్తావిస్తుండవు. ఓ పని చేద్దాం నానా, హినామత్ సూరి ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ ద గర్ల్స్ ఇన్ జపాన్ విషింగ్ దెమ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఇది స్టార్ట్ అవ్వచ్చు అంటే B తో చూద్దాం. ఫైన్, అంటే మనకు ఆప్షన్ 4 ఉంది ఆల్రెడీ. ఏ డ్యూరింగ్ ద సెలబ్రేషన్, ఏ సెలబ్రేషన్, హినామత్ సూరి, క్లూ దొరికింది. మెనీ పీపుల్ డిస్ప్లే ఏ సెట్ ఆఫ్ ఆర్నమెంటల్ డాల్స్ అంటే డెకరేటివ్ గా ఉన్న డాల్స్, బొమ్మలు తో ఇది మరి సెలబ్రేట్ చేసుకుంటారు. దీస్ డాల్స్, ఈ డాల్స్ అంటే డాల్స్ తర్వాతే కదా దీస్ డాల్స్ అని వచ్చింది. ఇప్పుడు బాయ్ ఉందండి, బాయ్ తర్వాత దిస్ బాయ్ అని వస్తుంది, దిస్ బాయ్ తర్వాత బాయ్ అని వస్తుందా? ఫస్ట్ బాయ్ ఇంకా చూపిస్తేనే కదా ఈ బాయ్ అని చెప్పి చదువుతాం. అట్లాగా డాల్స్ నుంచి దీస్ డాల్స్ కి వెళ్దాము అంటే ఏ నుంచి డీకి వెళ్దాము. ఏ డి, ఏ తర్వాత డి ఎన్ని ఆప్షన్స్ ఉందండి? 1 లో లేదు, 2 లో లేదు, 3 లో లేదు. ఆన్సర్ దేత్తడి. ఆన్సర్ ఇస్ 4. ఎన్సెప్ట్ చేసినాం. ప్రాక్టీస్ చేపిస్తాం, మీ చేత ప్రాక్టీస్ చేపిస్తానండి నేను. చూస్ ద సెంటెన్స్ దట్ హాస్ ఇన్కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్. విల్ యూ బ్రింగ్ యువర్ పిక్చర్స్ కాదు, యువర్ పిక్చర్స్. అయిపోయింది, చదవద్దు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గో ఇన్ టు డీటెయిల్స్. కరెక్ట్. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు అటెండ్, డూ లెట్ మీ నో. ఫస్ట్ కండిషనల్ టెన్సెస్ నుంచి అడిగిండు అంటే ఇది పూర్తిగా గ్రామర్ నుంచి అడిగిండు. మరి పారా జంపుల్ చేయని కూడా మీకు ఏం కావాలా? గ్రామర్ తో పాటు కొంచెం కామన్ సెన్స్ కూడా ఉంది. ఈ కామన్ సెన్స్ మనం కూడా ఇస్తాం కోచింగ్. ఓకే, ఫైన్. నెక్స్ట్ అమ్మా, కామన్ సెన్స్ నేను కోచింగ్ ఇవ్వను కానీ ఎలా డెవలప్ చేసుకోవాలో ఇస్తా. నెక్స్ట్, సెలెక్ట్ ద అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. టు ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్. ఫ్లాగ్ అంటే కొట్టడం అన్నట్టు. ఒక హార్స్ చనిపోయి ఉన్నది, దాన్ని కొడుతూ ఉన్నావు, ఏమన్నా యూజ్ ఉందా? లేదు. అంటే టు వేస్ట్ ద ఎఫర్ట్స్. అయిపోయింది, ఫసక్. నెక్స్ట్ 13th one. I dash or speak on Friday night about the advantages of organic farming. I will have heard. No, I would have heard. I will hear speak. I will hear her speak. నేను ఆవిడ మాట్లాడుతున్నప్పుడు వింటాను. ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఎందుకంటే ఆవిడ ఫ్రైడే నైట్ అంటుండు, తర్వాత వచ్చే ఫ్రైడే నైట్. ఇది ఫ్యూచర్ టెన్స్. కొంచెం ఐడియా ఉన్నా చాలు, మీరు చేసేస్తారు అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ 14. మరి ఎక్కడి నుంచి ఇచ్చిండు చూద్దాం. ఇది ఇడియం, వొకాబులరీ, అండ్ ఇదేమో మరి టెన్స్ అంటే గ్రామర్ నుంచి అడిగాడు. టెన్స్ అంటే గ్రామర్. నెక్స్ట్ అమ్మ, సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్. ద స్కూల్ ఆర్ కాలేజ్ ఇన్ విచ్ వన్ హ్యాస్ బీన్ ఎడ్యుకేటెడ్. ఆల్మా మ్యాటర్. ఎరుడైట్ అంటే ఏంటి? నాలెడ్జ్ కి సంబంధించి. చూసిండా, ఆప్షన్ ఇచ్చేసాడు, అక్కడ మీరు చదివిన దానికి ఇక్కడ ఇచ్చేసిండు ఆన్సర్. నెక్స్ట్ 14th one. Choose an incorrect or incomplete sentence. The children in the park, including all those on the swings. Sarita is an excellent school teacher. Sarita అనే ఆవిడ ఎక్సలెంట్ స్కూల్ టీచర్. కరెక్టే, కంప్లీట్ గానే ఉంది. షీ కుడెంట్ బిలీవ్ ద ప్రిమిస్ ఆఫ్ ద స్టోరీ. ఆ తాత్పర్యం ఏంటి స్టోరీ అనేది ఆవిడ బిలీవ్ చేయలేదు. కరెక్ట్ గానే ఉంది. ఐ సా డాక్టర్ ఘోష్ బికాస్ డాక్టర్ ఖాన్ వాజ్ ఆన్ లీవ్. నేను ఘోష్ గారిని చూసుండే, ఎందుకంటే ఖాన్ అనే ఆయన లీవ్ లో ఉన్నాడు. కరెక్టే. ద చిల్డ్రన్ ఇన్ ద పార్క్ ఇంక్లూడింగ్ ఆల్ దోస్ ఆన్ ద స్వింగ్స్. దాని తర్వాత వర్బ్ ఏది? ఇక్కడ సరిత ఈజ్ వర్బ్ ఇచ్చిండు, కనెక్షన్ ఇచ్చిండు. ఇక్కడ షీ తర్వాత కుడెంట్ బిలీవ్ తర్వాత మరి కనెక్షన్ ఇచ్చిండు, ప్రెడికేట్ ఇచ్చిండు సబ్జెక్ట్ కి. ఐ సా డాక్టర్ ఘోష్ బికాస్, ఎందుకో కారణం ఇచ్చిండు. ఇక్కడ కారణం లేదు, ప్రెడికేట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, నేను ఏమనుకోవాలి? సో ఇన్కంప్లీట్ సెంటెన్స్ కాబట్టి ఆన్సర్ ఇస్ ఏ. అయిపోయింది, ఫినిష్. నెక్స్ట్ వన్, 15th question. In the sentence, identify the segment which contains the grammatical error. Grammatical error ఇక్కడ చూద్దాం. ఐమ్ సారీ, ఇది ఇడియం అండి, వొకాబ్. ఇది సారీ, ఇక్కడ మరి ఏంటంటే ఇది వొకాబులరీ అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం అనమాట. దీన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఇది SSC CGL ఎక్కువ ఇస్తాడు. ఇదేంటండి? గ్రామర్.
ఇది గ్రామర్. కౌంట్ చేద్దాం మొత్తం తర్వాత. ఇన్ ద సెంటెన్స్ ఐడెంటిఫై ద సెగ్మెంట్ విచ్ కంటైన్స్ ద గ్రామటికల్ ఎర్రర్. ద ఓల్డ్ మ్యాన్ డిడ్ నాట్ వాంటెడ్ టు ఈట్ ఎనీ ఫుడ్. డిడ్ నాట్ పక్కన ఎప్పుడు V1 రావాలి, వాంటెడ్ రాదు. సో ద ఓల్డ్ మ్యాన్ డిడ్ నాట్ వాంట్ అని రావాలి కాబట్టి థర్డ్ లో తప్పు ఉంది. అయిపోయింది, మార్క్ పెట్టొస్తావు. 15th క్వశ్చన్, వాట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇఫ్ నెస్ట్ ఈస్ టు బర్డ్. నెస్ట్ బర్డ్ అయితే ఏది కరెక్ట్ కాదు అన్నాడు. ఇంకేముందండి, ఈజీ ఆన్సర్, వాల్ట్ మనీ. అంటే నెస్ట్ ఈస్ టు బర్డ్ అంటే దాని అర్థం నెస్ట్, బర్డ్ నెస్ట్ లో ఉంటది, అవునా? మనీ వాల్ట్ లో ఉంటది, మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో ఉంటది, బీస్ వైన్ లో ఉంటాయా? ఉండదు. ఓకేనా? ఇది హ్యాంగర్ కాదండి, హంగర్. ఇది యాక్చువల్ గా స్పెల్లింగ్ మిస్టేక్. ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడ ఉంటది? హంగార్ లో ఉంటది. ఇందాక మీకు చెప్పాను. అలాంటప్పుడు మీ మెమరీలో హరాంగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. హరాంగ్ అంటే ఏంటంటే అది లెంతీ అండ్ అగ్రెసివ్ స్పీచ్. చూసారా, ఎస్ఎస్సి సిజిఎల్ లో క్వశ్చన్ మీరు ఇక్కడ ఐబీలో అనలైజ్ చేసుకుంటున్నారు అక్కడ, అది నేను చెప్తోంది. నెక్స్ట్ వన్, ఇది దేంట్లో ఏం చేసిండమ్మా, ఇది గ్రామర్. 15th క్వశ్చన్ గ్రామర్. ఇంకో 10 క్వశ్చన్లు అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ 15th క్వశ్చన్ ఇక్కడ దేనికి ఇచ్చిండు, రీజనింగ్ ప్లస్ వొకాబులరీ ఇచ్చిండు, రీజనింగ్ ప్లస్ వొకాబులరీ. నెక్స్ట్ వన్ 16th, given select the correct indirect form of the given sentence. Direct speech, indirect speech అంటాం. Hello, he said to his friend, what can I do for you? ఓకే, said to అలా ఏమవుతుంది, టోల్డ్ అవుతుంది. సో టోల్డ్ ఎక్కడ లేదు, తీసేద్దాం. ఇక్కడ ఎక్కడ నన్ను గ్రీట్ చేసినట్టు కనపడుతుంది కానీ నీకు క్వశ్చన్ అడిగినట్టు లేదు. ఆస్క్డ్ కొట్టే, ఆస్క్డ్ కొట్టే, టోల్డ్ కొట్టే, ఆస్క్డ్ కొట్టే. ఈ గ్రీటెడ్ ఇస్ ఫ్రెండ్, గ్రీటెడ్ అన్న విష్డ్ అన్న ఒకటే కాబట్టి గ్రీట్ ఇస్ ఫ్రెండ్ అండ్ ఆస్క్డ్ వాట్ హీ కుడ్ డూ ఫర్ హిమ్. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇది యాక్టివ్ నుంచి ప్యాసివ్ టెన్స్ చేంజ్ అవ్వదు కానీ డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ కి టెన్స్ చేంజ్ అవ్వదు. అందుకని కెన్ ఏమైంది, కుడ్ అయింది. ఎక్సలెంట్, అయిపోయి ఫినిష్. ఆన్సర్ ఇస్ 4. నెక్స్ట్ వన్ అమ్మ, 16th వన్, లషీవియస్ అంటే కామంగా, దానికి ఆపోజిట్ అడిగింది అంటే పవిత్రంగా. ఓకేనా అండి? మరి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ లషీవియస్ ఇస్ అంటే డివోటెడ్ అన్న పవిత్రమే, కానీ ఆన్సర్ చెస్ట్ అవుతుంది. చెస్ట్ అంటే ఏంటమ్మా, వెరీ ప్యూరిఫైడ్ ఫార్మ్. ఓకే, అండ్ నౌ ఇది దేని నుంచి అడిగినంటే గ్రామర్. 16th క్వశ్చన్ గ్రామర్ అండ్ అది ఇక్కడ 16th క్వశ్చన్ వొకాబులరీ అడిగాను. నెక్స్ట్ వన్ 17th, select the most appropriate word to fill in the blank. All students should express their dash candid views. Candid అన్నా honest అన్నా ఒకటే in the group discussion without any fear. ఓకే, సెక్లూడ్ అంటే ఏంటంటే సెపరేటెడ్ అని. రేపొద్దున ఇది క్వశ్చన్ కింద రావచ్చు, చెప్పలేము, రావచ్చు కదా. రిపర్కషన్ అంటే దాని మీనింగ్ అడుగుతుండో, రియాక్షన్ అంటే కన్సిక్వెన్సెస్ అంటే వచ్చే పరిణామాన్ని రిపర్కషన్స్ అంటాం. రిపర్కషన్, రియాక్షన్. క్లెవర్ రిప్లై, దీన్ని విట్టి రిమార్క్స్ అంటాం అన్నట్టు, విట్టి రిమార్క్స్. ఇక్కడ మీరు ఇక్కడ ఒక సినానిమ్ కూడా చూసుకోవచ్చు. 18th క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. దీన్ని బిజార్ అంటాం. బిజార్ అంటే అంతగా వింత వింతగా ఉన్నది అన్నట్టు. దీనికి యాంటనిమ్ అడుగుతుంది అంటే ఏంటి, ఆపోజిట్ ఫామ్. అంటే ఏంటది, స్ట్రేంజా కాదు, వియర్డా కాదు, యూజువల్. యూజువల్ అంటే ఎప్పుడు నార్మల్ గా జరిగేది. అంటే వింత వింతగా ఉందనడానికి వాడు ఏమడుగుతుండో, వాడు ఆపోజిట్ అడుగుతుండ, అంటే ఆన్సర్ ఇస్ నార్మల్. ఇక్కడ మరి ఇక్కడ ఇది ఏంటిది, వొకాబ్ అమ్మా. యాంటనిమ్ అన్న వొకాబ్. ముందు దాంట్లో కూడా ఇదేంటి, క్యాండిడ్ వ్యూస్, ఇది వొకాబ్ వస్తుంది. నెక్స్ట్ ఇదేంటమ్మా, ఇది వొకాబులరీ. వొకాబులరీ, యా ఫైన్. నెక్స్ట్, డాష్ టు గో అవుట్ టు an Italian restaurant tonight. Would you like to, ఎప్పుడైనా రిక్వెస్టింగ్ తో క్వశ్చన్ అడిగినప్పుడు would you like to go out to an Italian restaurant tonight అని అడగాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ 19th వన్, సెలెక్ట్ ద కరెక్ట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. వైలెంట్ అంటే ఏంటమ్మా, చాలా ఆక్రోషంగా, ఉక్రోషంతో చేసేది. ఇప్పుడు సినానిమ్ అడుగుతుంది, ఆన్సర్ ఈజ్ అగ్రెసివ్. అగ్రెసివ్. ఓకే, యా. కామ్ అన్నప్పుడు మీకు ఒక రూట్ వర్డ్ కావాలి, అది ప్యాసివ్, పాసిఫిక్, పాసిఫైయింగ్, పాసిఫైయింగ్. నేను మొన్న ఒక ఎడిటోరియల్లో చెప్పా, కైండ్ అని ఉన్నది, కన్సిడరబుల్ అని ఒకటి ఉన్నది, ఇంకోటి కన్సిడరేట్ అని ఒకటి ఉన్నది. రేపు పొద్దున ఇది మీకు క్లోజ్ టెస్ట్ లో రావచ్చు, చెప్పలేము. కన్సిడరేట్ అంటే కైండ్, కన్సిడరబుల్ అంటే ఏంటి, సిగ్నిఫికెంట్ అని, సిగ్నిఫికెంట్ అని, ఆర్ ఎనఫ్ ఆర్ కన్సిడరబుల్ అంటే యాంపుల్ అని దాని అర్థం. రేపు పొద్దున ఇదే ఈ క్వశ్చన్స్ కింద రావచ్చు, చెప్పలేము. ఎక్స్క్యూజ్ మీ డాష్ టైం ప్లీజ్, హ్యావ్ యూ గాట్ ద టైం ప్లీజ్. నీ దగ్గర నా దగ్గరకు వచ్చే టైం ఉన్నదా, అయిపోయింది. మరి ఎక్కడ అడిగిండు, గ్రామర్ అడిగిండు. ఇదేంటి, వొకాబులరీ. చూస్తున్నారా అండి, గ్రామర్ వొకాబులరీ రెండు ఉంటాయి ఎగ్జామ్స్ లో. 20, ఇన్ ద సెంటెన్స్ ఐడెంటిఫై ద సెగ్మెంట్ విచ్ కంటైన్స్ ద గ్రామటికల్ ఎర్రర్. No least than 50 participants were present for the singing competition. 50 participants కంటే no less than రావాలి అక్కడ. ఏంటది, no less than 50 participants were present. no less than ఇచ్చిండేవాడు, ఇవ్వలేదు. సో no least than అనేది తప్పు. ఇది మనకి ఎడ్జెక్టివ్స్ లో కవర్ అవుతుంది. ఎందుకు లెస్ వచ్చింది, ఎందుకు ఫీవర్ రాలేదు
అనేది మనం క్లాసెస్ లో చెప్పుకుంటాము. 20 హీ లైక్స్ రీడింగ్, హీ వాజ్ ఎ డాష్ రీడర్, ఒరేషియస్ రీడర్. విపరీతంగా చదివితే విపరీతంగా తిన్నా సరే ఒరేషియస్ అంటాం. ఏమంటాం? ఒరేషియస్. ఒరా అంటే ఈటింగ్ అన్నట్టు, ఈటింగ్. ఫెర్వెంట్ అంటే జ్వాలతో ఉన్నట్టు, జ్వాల అంటే యాంగ్జియస్, యాంగ్జియస్ అన్న ఎంతూజియాస్టిక్ అన్న ఒకటే. ఈ మూడు ఒక రకానికి చెందినవి. సో ఒరేషియస్ రీడర్, ఒరేషియస్ రీడర్ అనేది నౌన్, ఒరేషియస్ అనేది ఎడ్జెక్టివ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఓయుఎస్ సఫిక్సెస్ కూడా మనకి విశేషణాలు, ఎడ్జెక్టివ్స్ అనుకోవచ్చు. అంటే వాడు బేసిక్, మీరు ఐబీ కానీ సిజిఎల్ ఎస్ఎస్సిజిఎల్ కానీ చూస్తుంటే బేసిక్ పాయింట్స్ ని టచ్ చేస్తూ ఉంటాం. ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ అన్నది వాడు. అందుకనే ఇక్కడ మీరు చూస్తే ఇది గ్రామర్ అయ్యి వస్తుంది, ఇదేంటంటే వొకాబులరీ అవుతుంది. నెక్స్ట్ వన్ అమ్మ. ఇప్పుడు అసలైన సినిమా మీకు స్టార్ట్ అయింది. 21st క్వశ్చన్. ఓకే, వీడు సిజిఎల్ ఏమడుగుతుందంటే క్లోజ్ టెస్ట్ అంటాం దీన్నే. ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ సమ్ వర్డ్స్ హ్యావ్ బీన్ డిలీట్ చేయబడింది అంట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్స్ గివెన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ఈచ్ బ్లాంక్. ఫస్ట్ మనం ఎప్పుడు ఆప్షన్స్ చదివిస్తే మనకి ఈజీగా ఉంటుంది. డిస్పైట్, ఇన్స్పైట్, తో, డిస్పైట్ ఆఫ్. చూద్దాం. డ్రగ్ అడిక్షన్. ఫస్ట్ ఇలాంటి క్లోజ్ టెస్ట్ వచ్చినప్పుడు మీరు ఆ ప్యాసేజ్ మొత్తం చదివేస్తే దేని గురించో ఒక క్రక్స్ మీకు తెలుస్తుంది, ఒక గుజ్జు, ఒక ఎక్స్ట్రాక్ట్. చూద్దాం. డ్రగ్ అడిక్షన్ ఇస్ ద కంటిన్యూడ్ యూజ్ ఆఫ్ ఎ పర్టికులర్ డ్రగ్, harmful consequences. Drug addiction not only affects an individual's health and relationship, but also the society and the environment. Prevention of a particular list of drugs can be possible by their sale without a prescription. Drug addicts should be given proper medical treatment and facilities. Motivational and awareness camps should be organized to scale down the consumption dash drugs. మొత్తానికి డ్రగ్ ఎడిక్షన్ గురించి చెప్తున్నాడండి వాడు. ఓకేనా అండి? డ్రగ్ ఎడిక్ట్స్ గురించి కూడా చెప్తుండు. అంటే దేని గురించో ప్యాసేజ్ తెలిసిపోయినా కొంచెం ఈజీగా ఉంటుంది నీకు. వీడు చూద్దాం. డ్రగ్ అడిక్షన్ ఇస్ ద కంటిన్యూడ్ యూజ్ ఆఫ్ ఎ పర్టికులర్ డ్రగ్ డాష్ హార్మ్ఫుల్ కన్సిక్వెన్సెస్. ఇక్కడ చూస్తే ఒక సింపుల్, నీకు అక్కడ ఏం పెట్టాలో తెలియపోయినా డిస్పైట్ ఆఫ్ అనేది ఇంగ్లీష్ లో ఉండదు, ఓన్లీ ఇన్స్పైట్ ఉండదు, ఇన్స్పైట్ ఆఫ్ ఉంటది అండి. ఇన్ కి స్పైట్ కి గ్యాప్ కూడా ఉండాలి. సో 2 తప్పు 4 తప్పు. ఆన్సర్ నాన్న డిస్పైట్ వస్తుంది. ఎందుకంటే చూద్దాం. డ్రగ్ అడిక్షన్ ఇస్ ద కంటిన్యూడ్ యూజ్ ఆఫ్ ఎ పర్టికులర్ డ్రగ్ నాన్న తో హార్మ్ఫుల్ కన్సిక్వెన్సెస్. ఆ తో పక్కన ఆల్ దో పక్కన సబ్జెక్ట్ వర్బ్ రెండు రావాలి. సో ఇక్కడ ఏమీ లేవు కాబట్టి, వర్బ్ ఏం లేదు కాబట్టి ఆన్సర్ ఇస్ డిస్పైట్. డిస్పైట్. సో అక్కడ మీకు ఇంకా క్లియర్ గా కనపడడానికి ఐ విల్ డూ ఎ మ్యాజిక్ హియర్. ఎస్, ఇక్కడ చూస్తే నాన్న డిస్పైట్ రావాలి. ఎక్కడమ్మా? డిస్పైట్. సో ఇక్కడ చూడండి. డ్రగ్ అడిక్షన్ ఇస్ ద కంటిన్యూడ్ యూజ్ ఆఫ్ ఎ పర్టికులర్ డ్రగ్ డిస్పైట్ హార్మ్ఫుల్ కన్సిక్వెన్సెస్. ఓకే, హార్మ్ఫుల్ కన్సిక్వెన్సెస్ పరిణామాలు ఏమన్నా ఉన్నా సరే డ్రగ్ అడిక్షన్ అనేది ఇంకా విపరీతంగా కంటిన్యూడ్ గా జరుగుతానే ఉన్నది తీసుకోవడం. డ్రగ్ అడిక్షన్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్స్ అన్ ఇండివిజువల్స్ హెల్త్ అండ్ రిలేషన్షిప్ బట్ ఆల్సో డాష్ ద సొసైటీ. నాన్న మరి డ్రగ్ అడిక్షన్ అనేది హెల్త్ ని, రిలేషన్షిప్ ని ఎఫెక్ట్ చేయడమే కాదు, బట్ ఆల్సో డాష్ ద సొసైటీ, బట్ ఆల్సో ఇంపాక్ట్స్ ద సొసైటీ. అంటే పరిణామం చూపిస్తుంది. పరిణామం చూపించడానికి ఇంపాక్ట్ అంటాం. ఓకే, ఇంపాక్ట్స్ ద సొసైటీ అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ ద I'm super fine, don't worry. And the environment. Prevention of a particular list of drugs can be possible by dash their sale. By dash their sale. ఏమండి ప్రివెన్షన్ ఎట్లా చేస్తావు? పర్మిషన్ ఉంటేనా, రెస్ట్రిక్ట్ చేస్తేనా? రెస్ట్రిక్టింగ్. అందుకని ఆన్సర్ రెస్ట్రిక్టింగ్. ఇక్కడ చూస్తే ప్రివెన్షన్ ఆఫ్ ఎ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ కెన్ బి పాసిబుల్ బై రెస్ట్రిక్టింగ్ దేర్ సేల్ వితౌట్ ఎ ప్రిస్క్రిప్షన్. డ్రగ్ అడిక్ట్ షుడ్ బి గివెన్ ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ డాష్ ఫెసిలిటీస్. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి. అండ్ అనే కంజంక్షన్ ఉన్నప్పుడు దాని ముందు ప్లస్ ఉంటే తర్వాత ప్లస్ ఉంటది, దాని ముందు నెగిటివ్ ఉంటే తర్వాత నెగిటివ్ ఉంటది. ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ కి సంబంధించిన వర్డ్ ఏంటి? రెసిగ్నేషన్ కాదు, రిగ్రెషన్ కాదు, రీజనరేషన్ కాదు. ఆన్సర్ రీహాబిలిటేషన్. రీహాబిలిటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మెంటల్ గా పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళు రీహాబిలిటేషన్ హాస్పిటల్స్ లో పెడతారు, అంటే ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్. ఓకే, అయిపోయింది. రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్. ఆన్సర్ ఇస్ 1. Motivational and awareness camps should be organized to scale down the consumption dash drugs. Answer ఆఫ్ డ్రగ్స్. కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ అంటే డ్రగ్స్ యొక్క కన్జంప్షన్. అది యొక్క అంటే ఆన్సర్ ఆఫ్. అయిపోయింది. సో 25 క్వశ్చన్స్ అయిపోయినాయి ఇక్కడ నీకు ఐబీలో. ఐబీ కాదు, SSC-CGL. మరి ఇక్కడ 21 క్వశ్చన్స్ నుంచి ఐబీలో చేసుకుంటున్నాం. ఒక్క నిమిషం ఆగండి. యా, అంటే ఇక్కడ క్లోజ్ టెస్ట్ నీకు తెలిస్తే 5 మార్క్స్. 5 మార్క్స్ కాదు, 5 క్వశ్చన్స్ 10 మార్క్స్ పటాపట్ వచ్చేస్తాయి. 10 మార్క్స్ క్లోజ్ టెస్ట్. అంటే ఇది గ్రామర్ ఉన్నది. ఏంటమ్మా? అది గ్రామర్. ఇప్పుడు మనం దీనికి వెళ్దాం. Yeah, I remember my sister
టేకింగ్ మీ టు ద మ్యూజియం, చూస్ ద బెస్ట్ ఫిట్ అన్నాడు. ఐ రిమెంబర్ బీయింగ్ టేకెన్ టు ద మ్యూజియం by my sister. I remember myself being taken to the museum by my sister. I remember taken to the museum. Taken to the museum కాదండి. I remember I was taken కూడా కాదు. I remember being taken to the museum లేకపోతే I remember myself being taken to the museum. ఇది మీరు నాకు ఆలోచించి కామెంట్ బాక్స్ లో పెట్టండి. 21 ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంత ముందు. ఓకే, నెక్స్ట్ 22 టు మేక్ ఏ క్లీన్ బ్రెస్ట్. చెప్పాను కదా, టు మేక్ ఏ క్లీన్ బ్రెస్ట్ అంటే తప్పుని ఒప్పుకోవడం, అంటే టు కన్ఫెస్ ఎవ్రీథింగ్. ఆన్సర్ ఇస్ సి. అంటే ఇది ఎక్కడి నుంచి అడిగిండండి? వొకాబులరీ. ఇడియం నుంచి అడిగిండు, ఇడియం నుంచి. అండ్ ఇక్కడ మరి ఇది ఎక్కడి నుంచి? మరి గ్రామర్ నుంచి అడగడం జరిగింది. 21 గ్రామర్ నుంచి అడగడం జరిగింది. 20 వొకాబులరీ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. టు బి అబౌవ్ బోర్డ్. అబౌవ్ బోర్డ్ అంటే ఆనెస్ట్ గా అందరికి కనపడేటట్టు మార్క్స్ వేయడం బోర్డు మీద, అంటే టు బి ఆనెస్ట్. ఆన్సర్ ఇది మరి వొకాబులరీ. ఇది కూడా ఇడియం అంటారు దీన్ని, ఇడియం వొకాబ్. 24 దట్ విచ్ కెనాట్ బి కరెక్టెడ్. కరెక్ట్ చేయలేని దాన్ని ఇన్కారిజిబుల్ అంటాం. ఇల్ఎలిజిబుల్ అంటే న్యాయంగా లేనిది అని. ఇండెలిబుల్ అంటే మనం చెరపలేనిది అని. అన్ఇంటెలిజిబుల్ అంటే కనుక ఇంటెలిజెంట్ కానిది, లేకపోతే అర్థం కానిది అని. అయిపోయింది. ఇది కూడా మరి వొకాబ్ అడిగాడు. అయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అడిగాడు. నెక్స్ట్ స్టేట్ ఇన్ విచ్ ద ఫ్యూ. ఫ్యూ అంటే నేను అప్పుడు పాలీసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్ చెప్పినప్పుడు ఓన్లీ ఫ్యూ అంటే ఆన్సర్ ఇస్ ఆలిగార్కీ. అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. అంటే ఇదేంటి? వొకాబ్. ఇది కూడా ఏంటి? వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఇప్పుడు పని చేస్తాను. టోటల్ ఇది కూడా మీకు చెప్పాలి. గ్రామర్ అండ్ వొకాబులరీ ఏమేమి వచ్చినాయి చూద్దాం. గ్రామర్ ఎన్ని, వొకాబ్ ఎన్ని దేంట్లో? ఎస్ఎస్సి సిజిఎల్ లో. అండ్ ఐబి గ్రామర్ ఎన్ని, వొకాబ్ ఎన్ని, మొత్తం చూద్దాం మనం, ఇప్పుడే చూద్దాం. ఓకే, లెట్ మీ కౌంట్. ఫస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ లెక్క పెడతాం. మీరు కూడా నాతో లెక్క పెట్టండి, చూద్దాం. 8, 9. క్వశ్చన్ 1 వొకాబులరీ 1 అండి. ఇక్కడ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 వొకాబ్ ఉన్నాయి. అంటే మిగతా అన్ని గ్రామర్ అన్నట్టేగా. యా, మిగతా అన్ని గ్రామరే. ఓకేనా? అయిపోయింది. సో అవుట్ ఆఫ్ 25 11 మీకు వొకాబులరీ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ వొకాబులరీ ఉన్నాయి చూద్దాం. మరి దేంట్లో? ఐబీలో 25 లాస్ట్ నుంచి లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఎన్నండి మొత్తము? 14. అవుట్ ఆఫ్ 25 ఎన్నమ్మా? 14. అంటే అబ్జర్వ్ చేశారా ఒకసారి అనాలిసిస్? నేను అనాలిసిస్ ఎందుకు పెడుతున్నా? ఆన్సర్స్ డిస్కస్ చేయడానికి కాదు, ఈక్వలెంట్ గా ఇస్తున్నాడు. అవుట్ ఆఫ్ 25 ఇక్కడేమో ఐబీలో 14 వొకాబ్ ఇచ్చిండు, ఇక్కడేమో 11 ఇచ్చిండు. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఇస్తున్నాడు, అంతే కదండి? ఆల్మోస్ట్ హాఫ్ ఇస్తున్నాడు క్వశ్చన్స్. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక, ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, రెండు చదవాలి మీరు. గ్రామర్ ఉండాలి, వొకాబులరీ ఉండాలి. ఇక్కడ కూడా గ్రామర్ ఉండాలి, వొకాబులరీ ఉండాలి. నేను మీకు చెప్పినట్టు మన కోర్స్ ఏదైతే ప్లాన్ చేస్తున్నానో, రేపే January 1, 2021 మర్చిపోయాను, 2020 అని రాస్తున్నాను నేను. ఇప్పుడు దీంట్లో మీకు ఎస్ఎస్సి సిజిఎల్ ఈ ఏదైతే లెవెల్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానో, దీనికంటే టఫెస్ట్ లెవెల్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే Tier 2 లెవెల్లోనే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోచింగ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఎస్ఎస్సి సిజిఎల్ రాసుకోవచ్చు, సిహెచ్ఎస్ఎల్ రాసుకోవచ్చు, ఎంటీఎస్ రాసుకోవచ్చు, ఈవెన్ ఐబిపిఎస్ కూడా రాసుకోవచ్చు. మీకు టఫ్ పారాజంపుల్ కూడా ప్రాక్టీస్ చేపిస్తాను. దాంతో పాటు ఇక్కడ అడుగుతున్న ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎంత ఈజీగా ఉన్నాయో మీరు చూశారు. రేపు పొద్దున ఇలాంటి టఫెస్ట్ లెవెల్ అడిగితే ఐబీలో చెప్పలేం క్వశ్చన్ పేపర్, ఎందుకంటే 20 క్వశ్చన్స్ ఈసారి రాబోతున్నాయి. 25 క్వశ్చన్స్ కదా ఐబీలో. ఈ 20 క్వశ్చన్స్ టఫెస్ట్ చేసి వాటిని ఎలిమినేట్ చేయాలని ట్రై చేసిందంటే, అందుకని టఫెస్ట్ లెవెల్లోనే ప్రాక్టీస్ చేయబోతున్నాను. రేపు నుంచి మరి మీ క్లాసు తప్పనిసరిగా స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఒక పంచాయతీ
ఉండదు. రండి, నేను మీకు ఫోన్ చేసి అడిగారు కదా కోర్స్ గురించి, అట్లా ఉండదండి. జెంటిల్ రిమైండర్, ఈవేళ లాస్ట్ డేట్. మీరు ఎవరైనా రిజిస్టర్ అవ్వకపోతే దయచేసి రిజిస్టర్ అవ్వండి. రేపటి నుంచి మనం క్లాస్ స్టార్ట్ చేస్తాం. అండ్ ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ ఫర్ డిస్కౌంట్స్ అండి, ఎందుకంటే ఇంత కష్టపడి మీకు క్వాలిటీ ఇస్తున్నప్పుడు మీరు డిస్కౌంట్లు సార్ మాకు తగ్గించండి, అట్లా వేరే చోట ఎట్లా ఉంది కదా, డోంట్ గో ఫర్ కంపారిజన్స్. ట్రై టు ఓవర్కమ్ ద హార్డ్షిప్స్. ఇప్పుడు టైం కూడా లేదు మీకు. టైం లేనప్పుడు మీరు ఏం చేయాలి అంటే చక్కగా కూర్చొని రికార్డెడ్ క్లాసెస్ కాకుండా లైవ్ లో కూడా మీ చేత క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఓకే, అండ్ నేను ఇప్పుడు ఇవ్వబోయేది 2 ఎగ్జామ్స్ మీరు రాసుకోవచ్చు, ఎస్ఎస్సి యాజ్ వెల్ యాజ్ ఐబి. అండ్ ఐబిపిఎస్ కూడా ఇది మోర్ దాన్ ఎనఫ్ అని నేను చెప్తున్నాను, ఎందుకంటే దాంట్లో క్లోజ్ టెస్ట్ పారాజంపుల్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ నౌ ఇక్కడ డిస్క్రిప్టివ్ పార్ట్. చాలా మందికి క్వశ్చన్, సార్ మీరు ఇప్పుడు రేపు లాంచ్ చేయబోతున్న కోర్సు డిస్క్రిప్టివ్ కూడా ఉంటుందా అంటే ఉంటుంది. మొన్న రీసెంట్ గా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని అడిగిండు. ఇంతకు ముందు Tier 3 వాళ్ళకి, ఎస్ఎస్సి Tier 3 వాళ్ళకి నేను పొల్యూషన్ గురించి చెప్పాను. పొల్యూషన్ గురించి చెప్పినప్పుడు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఒక దాని గురించి కూడా మరి బ్రీఫ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని క్లూ కింద లాక్కొని మొత్తం చక్కగా లూసిడ్ గా రాయడం జరిగింది ఎగ్జామ్ లో. ప్రెసీ రైటింగ్ కూడా మరి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. మన ఎస్ఎస్సి Tier 3 లో ఏం ప్రెసీ రైటింగ్ అడిగిందంటే మరి పారాగ్రాఫ్ వాస్ గివెన్ ఆన్ కమ్యూనికేషన్, హౌ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఆడియన్స్ షుడ్ హ్యావ్. స్పీకర్ కి ఆడియన్స్ కి రిలేషన్షిప్ ఎలా ఉండాలి అని ప్రెసీ చెప్పాను కదండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 లైన్స్ వచ్చినాయి అంటే మీరు 30 లైన్స్ రాయాలి వాటిలో నుంచి. 300 లైన్స్ వచ్చినాయి అంటే 100 లైన్స్ రాయాలి వాటిలో నుంచి. ఓకేనా అండి? అంటే 1/3 అనేది మీరు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. 1/3 అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఇక్కడ చూడండి, ఇంటెలిజెన్స్ బ్యూరోలో అడిగింది ఏంటి అంటే ఇక్కడ మీకు ఎస్ఏ రేటింగ్ అడిగింది. దేని గురించి? సోషల్ మీడియా బూన్ ఆర్ బెయిన్ ఫర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అని అడిగిండు. అండ్ ఇంకొకటి ఏం అడిగిండు, డూ యూ అగ్రీ దట్ ద వరల్డ్ వార్ విల్ బి ఫాట్ ఓవర్ వాటర్ అన్లెస్ వి చేంజ్ ద వే వి మేనేజ్ ఇట్. జస్టిఫై యువర్ కంటెన్షన్. మీ కంటెన్షన్ ని జస్టిఫై చేయండి అని అడిగిండు. ఆనర్ కిల్లింగ్ లో ఆనర్ ఉండదా? డిస్కస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీని మరి దాని పరిగణంగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఏంటంటే ఇక్కడ 400 వర్డ్స్, ఇక్కడ మీరు చూస్తే 250 వర్డ్స్, అంటే ఆల్మోస్ట్ సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్ లో ఇది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీ చేత రోజు మరి పేపర్ నుంచి తీసుకున్న ఆర్టికల్స్ నుంచి మీ చేత ఎస్ఏ కీ పాయింట్స్ ఇచ్చి మీ చేత రాయిపించి కరెక్షన్ చేసి అనలైజ్ చేసే బాధ్యత కూడా నాది. ఓకేనా అండి? మీకు డౌట్స్ ఇంకేమొద్దు. ఎవరైతే ఇంకా రిజిస్టర్ చేయించుకోలేదో మీరు కోర్స్ కి రిజిస్టర్ చేయించుకోగలరు ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ ద ఎగ్జామ్స్. ఎగ్జామ్ కాదు, ఇప్పుడు ఎస్ఎస్సి ఉంది, మనకి ఐబి కూడా ఉంది. నెవర్ లేట్ దెన్ ఎవర్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఏఆర్ పాఠశాల సిన్స్ 2019, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ గైస్. మీరు నిజంగా మీరు లేకపోతే ఈ ప్లాట్ఫామ్ ఇంత బాగా నడిచేది కాదేమో. అండ్ ప్రతి ఒక్కళ్ళకి నా హార్ట్ ఫెల్ థ్యాంక్స్ అండి. ఇప్పుడు దాకా మన ఏఆర్ పాఠశాల ఇక్కడ దాకా మీరు తీసుకొచ్చినందుకు. అండ్ విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2021. ఓకే, నంబర్ కూడా ఇంక్రీజ్ అయింది, మనం కూడా అట్లా ఇంక్రీజ్ అవ్వకుంటూ ప్రొలిఫరేట్ అవ్వకుంటూ పోవాలి. ఓకేనా అండి? సో ఇదే నా లాస్ట్ వీడియో ఈ ఇయర్ లో. మళ్ళీ రేపు అంటే January 1, 2021 ఎడిటోరియల్ తో కలుసుకుందాం. ఓకేనా అండి? ఎవరైతే రిజిస్టర్ చేయించుకోలేదో మీరు అర్జెంట్ గా రిజిస్టర్ చేయించుకోండి. నమస్తే.